హాయ్, తెలుగు మిత్రులకి స్వాగతం. వీక్లీ సెటిల్మెంటు చక్కగా ముగిసింది. స్పెషాలిటీ ఏం లేదు. 35,000కి బ్యాంక్ నిఫ్టీ వెళ్ళబోతుంటే వెనక్కి మళ్ళించేశారు. ఇంకొంచెం ఎక్కువ టు బి ఆన్ సేఫ్ సైడ్ చివరిలో జీరోలు చేయడం కోసం కొంచెం అవసరానికి మించి స్పీడ్గా వెనక్కి నెడతారు లేదా ముందుకు తీసుకెళ్తారు. బేరిష్ డే కదా, మార్కెట్ నేను పెరగనివ్వలేదు. చెప్పాలంటే నిఫ్టీ ఈరోజు కూడా స్మాల్ పాయింట్స్ కొద్దిగా డౌనే. చాలా స్మాల్ పాయింట్స్ అంటే 3-4 రోజుల నుంచి వరుసనే మార్కెట్ తగ్గుతూ వస్తున్నది కదా, ఆ తగ్గుదల ఇండెక్స్లోనే ఉంది, గుర్తుపెట్టుకోండి. అంటే నిఫ్టీ 50 స్టాక్స్ మాత్రమే ఓవరాల్గా కొంచెం సబ్డ్యూడ్గా ఉన్నాయి. బట్ అదర్వైజ్ ఓవరాల్ మార్కెట్ బ్రెడ్త్ స్టేబుల్గా ఉంది. నిన్న కానీ ఈరోజు కానీ ఇంతకుముందు కానీ నంబర్ ఆఫ్ స్క్రిప్ట్స్, పెరిగిన స్క్రిప్ట్స్ తగ్గిన స్క్రిప్ట్స్ తీసుకుంటే పెరిగిన స్క్రిప్ట్స్ కాస్త కోస్త ఎక్కువగానే ఉన్నాయి. కానీ అంటే 55% ఈజ్ టు 45%, తగ్గినవి 45% అయితే పెరిగినవి 55% యాజ్ ఎ హోల్ బ్రాడ్ బేస్డ్ మార్కెట్. అంటే ఏంటి, మార్కెట్లో నిఫ్టీలో కరెక్షన్ వస్తున్నది, చిన్న కరెక్షన్. 100, 150 పాయింట్లు, 200 పాయింట్లు ఏం పట్టడం లేదు. అయితే ఎవరు అమ్ముతున్నారంటే ప్రత్యేకించి సెల్లింగ్ కానీ చెప్పడానికి వీల్లేదు. కానీ ఎఫ్ఐఐస్ మనకు తెలిసిన విషయమే కదా, దే ఆర్ సెల్లింగ్. ఈరోజు కూడా దే ఓపెన్డ్ ది అకౌంట్, జూలై అకౌంట్ ఫస్ట్ డేట్ కదా, దే ఓపెన్డ్ ది జూలై అకౌంట్ విత్ 1245 crore, అంటే 1245 కోట్లకి అమ్మారు ఈరోజు. అయితే మన వాళ్ళు ఇన్స్టిట్యూషనల్ అనండి లేకపోతే డిఐఎస్ అనండి 1500 కోట్ల దాకా కొన్నారు. అయినా ఓవరాల్గా సరిపోలేదు. అంటే నిఫ్టీ 50 స్టాక్స్లో కొంచెం సెల్లింగు ఓవరాల్గా ఉండటం వల్ల నిఫ్టీ తగ్గింది. అదర్వైజ్ స్మాల్ క్యాప్స్, మిడ్ క్యాప్స్ ఏమీ ఢోకా లేదు, ఎలాంటి ఇబ్బంది లేదు, చక్కగా అవి దే ఆర్ స్టిల్ ఆన్ ది రైజ్. అంటే మీకు ఈరోజు చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు టుడేస్ స్టాక్స్ చెప్పాలంటే అప్పర్ సర్క్యూట్స్ చూడండి. దిస్ ఈజ్ అన్ ఇండికేషన్ దట్ దెర్ ఈజ్ ఎ బయింగ్ ఇంట్రెస్ట్. జైన్ ఇరిగేషన్ అని ఒక కంపెనీ ఉంది, ఇది 4 రూపాయలు చాలా రోజులు, ఈవెన్ కోవిడ్కి ముందు కూడా 4 రూపాయల దగ్గర తీసుకెళ్ళి పడేశారు. ఇది అప్పర్ సర్క్యూట్కి వెళ్ళిపోయింది, 10% అప్, 28.5 ఈరోజు క్లోజింగ్. ఇది అప్పర్ సర్క్యూట్. తర్వాత ఫ్లూడోమ్యాట్ అని చాలా చిన్న కంపెనీ, చాలా కాలంగా మరుగున పడున్న కంపెనీ. ఇది జువారీ గ్లోబల్ లాగా. ఇది ఈరోజు 20% అప్, ఫస్ట్ టైం కదా, ఇంకా అలా పెరుగుతుంటే వీళ్ళు 10% చేసేస్తారు. ఇది 128.6, ఇది అప్పర్ సర్క్యూటే. చాలా కాలంగా ఇదైతే దీని హై 300-400 ఉన్నట్టుంది, ఒకప్పుడు 400 పైన ఉన్నట్టుంది. అది బాగా తగ్గి బిలో 100కి వెళ్ళి ఒక్క రోజులో 20%. ఫ్లూడోమ్యాట్. ఈ క్లాక్స్ చెప్పేదే ఉందండి, రోజు పెరుగుతున్నది. ఈరోజు కూడా పెరిగింది 5%. ఇది 2000 క్రాస్ అయిపోయింది, 2036. ఇంకా గ్రోవర్ అండ్ వీల్ అని ఇంతకుముందు దీని గురించి డిస్కస్ చేశాను కాబట్టి ఇప్పుడు చేయక్కర్ల, పాత వీడియోలో చెప్పున్నాను. పెయింటింగ్ ఇండస్ట్రీకి కెమికల్ చేస్తుంది. ఇది స్పెషల్ కెమికలే ఒక రకంగా చెప్పాలంటే. 12% అప్ అండి. అది ఈరోజు ₹60.75, 40s, 50s ఉండేది అంతే. తర్వాత గాంధీ స్పెషల్ ట్యూబ్స్ అని ఎంబీఎస్, ఇది గాంధీ స్పెషల్ ట్యూబ్స్ 7% అప్, ఇది 450-250కి వచ్చింది. ఇది యాక్చువల్గా పైప్స్ తయారు చేస్తుంది, టెలికమ్యూనికేషన్స్ నెట్వర్క్కి వాటికి ఉపయోగించే పైప్స్ తయారు చేస్తుంది, గుజరాత్ బేస్డ్ కంపెనీ. అయితే ఏంటంటే ప్రమోటర్స్ కూడా వీళ్ళు ఈ కంపెనీ చాలా చిన్న కంపెనీ,
ఆనవాయితీగా ప్రతి 2 ఏళ్ళకి 3 ఏళ్ళకి కొనుక్కుంటూ ఉంటారు. బైబ్యాక్ చిన్న కంపెనీ కదా, దే హ్యావ్ కాన్ఫిడెన్స్ ఇన్ ఇన్ దేర్ కంపెనీ. అయితే ఒకసారి 500లకు కొనుక్కున్నారు ఒక్కొక్క షేరు, ఆ తర్వాత 250 300లకు పడేశారు. అయినా వీళ్ళు ఏం చెల్లించలే. మళ్ళీ లాస్ట్ టైం కూడా 400, ఆ రేట్ గుర్తులేదు, లాస్ట్ ఇయర్ అనుకుంటాను, ఎప్పుడో బిఫోర్ కోవిడ్ అరౌండ్ దట్ మరొకసారి కొనుక్కున్నారు. కొంచెం 400 పైన ఇచ్చి కొనుక్కున్నట్టున్నారు, ఎగ్జాక్ట్లీ ఐ డోంట్ నో. అప్పుడు నేను పార్టిసిపేట్ చేశాను, నేను కొంత అమ్మాను, ఎందుకంటే ఓపెన్ మార్కెట్లో చౌకగా ఉన్నాయి కదా అని ఓపెన్ మార్కెట్లో కొని వాళ్ళకి కొన్ని ఇచ్చాను, కొన్ని తీసుకున్నారు. సో ఇట్ టుక్ ఏ లాంగ్ టైం, 2 years 2.5 years పెర్ఫార్మెన్స్ లేదు, 300 రేంజ్లోనే ఉంది. అక్కడక్కడ అలా ఉంది, ఉంటూ 300 350 300 350 అట్లా ఫైనల్గా 400 and above స్టార్టెడ్ పికింగ్ అప్. చాలా చిన్న కంపెనీ కాబట్టి అంతే, అలాగే ఉంటుంది చిన్న కంపెనీల విషయంలో. ఇంకా వెమ్తా ల్యాబ్ 2-3% పెరిగింది. టెక్నోక్రాఫ్ట్ నిన్న డిస్కస్ చేసినట్టున్నాం కదా, ఈరోజు కూడా పెరిగిందండి. టెక్నోక్రాఫ్ట్ లేకిన్ 5%, ఇట్ ఈజ్ అప్ బై 5%. నౌ ఇట్ ఈజ్ టెక్నోక్రాఫ్ట్ ఈజ్ 547. అంటే శాంపుల్కి నేను చెప్తున్నాను, చాలా ఉన్నాయి, మీరు ఊరికే మీ దగ్గర ఉన్న పోర్ట్ఫోలియోలో చెక్ చేసుకోండి. నేను రోజు చూస్తున్నాను, విశేషం ఏంటంటే పోర్ట్ఫోలియో ప్లస్ చూపిస్తున్నది రోజును, మార్కెట్ తగ్గుతున్నది, కానీ పోర్ట్ఫోలియో రోజు కొద్దిగా ఇంచింగ్ అప్ పెరుగుతున్నది. అంటే ఏమిటి దీని అర్థం? మార్కెట్లో ఉంది, ఇన్నర్ స్ట్రెంగ్త్ ఉంది, కేవలం నిఫ్టీ 50 స్టాక్స్లో మాత్రం బయింగ్ రావటం లేదు. అదర్వైజ్ మార్కెట్లో స్ట్రెంగ్త్ ఉంది. స్మాల్ క్యాప్స్ మిడ్ క్యాప్స్ స్టిల్ పీపుల్ ఆర్ బయింగ్, ఇన్వెస్ట్మెంట్ జరుగుతున్నది. దీనికి కారణాలు చెప్పడం ఏంటంటే, ఎక్స్పెక్ట్ చేసినంత వరస్ట్గా లేవు రిజల్ట్స్, పెర్ఫార్మెన్స్ బాగానే ఉంది, ఇండియా ఇన్కార్పొరేషన్కి బాగానే ఉంటుంది అని. తర్వాత గవర్నమెంట్ స్టిమ్యులస్ ప్యాకేజెస్ అవి వస్తాయి కదా, బాగానే ఉంటాయి. కోవిడ్-2 కూడా మొత్తానికి అధిగమించాం కదా, అంత భయపడవలసిన పని లేదు. అలా అని చెప్పి ఉరకలు పరుగులు వేసుకుంటూ వెళ్తూ పెంచేయటం లేదు. తర్వాత ఈ స్టెబిలిటీకి మరొక కారణం ఏంటంటే, వాలటాలిటీ ఇండెక్స్ కూడా చాలా కంట్రోల్కి వచ్చేసింది. అంటే 13, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు 13కి వచ్చేస్తుందని, 15-16 రేంజ్లో మెయింటైన్ అవుతుంది అనుకున్నాను. వాలటాలిటీ ఇండెక్స్ ఇండియా విక్స్ 13% రేంజ్లోకి వచ్చింది. అంటే అక్కడ ఉంటుందని ఏం గ్యారంటీ లేదులేండి, మళ్ళీ 15-16కి వెళ్ళొచ్చు, పాసిబిలిటీ ఉంది జూలై ఆగస్టులో. బట్ నెవర్ ది లెస్ 13% విక్స్ అంటే కొంచెం సేఫే కదా. విక్స్ ఎప్పుడైతే తక్కువగా ఉంటుందో అక్కడ వాలటాలిటీ తక్కువగా ఉంటుంది. వాలటాలిటీ ఎప్పుడైతే తక్కువగా ఉంటుందో అన్సర్టనిటీ తక్కువ ఉండటం వల్ల కొంచెం భయం వస్తుంది. అంటే విక్స్ తక్కువ ఉంది కాబట్టి మార్కెట్ పెరిగిపోతుందని కాదు, మార్కెట్ స్టెబిలిటీ వస్తుంది. స్టెబిలిటీ వస్తుంది కాబట్టి పెరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అట్లా ఏంటంటే ఇప్పుడు బ్యాంకింగ్ సెక్టర్ మాత్రం ఇప్పటికిను ఇంకొంచెం లో ప్రొఫైలే మెయింటైన్ చేస్తున్నది, అండర్ పెర్ఫార్మింగ్ కంపేర్డ్ విత్ ఐటీ అండ్ అదర్స్. తర్వాత మెటల్స్ కూడా ఒక స్టేజ్ వరకు బాగా చక్కగా పెరిగి కొంచెం స్టేబుల్గా అక్కడే ఉన్నాయి, కన్సల్టేషన్ మోడ్లో ఉన్నాయి. అంటే మెటల్స్ మే పికప్ సూన్, వెరీ సూన్. అయితే కన్సర్న్స్ లేవా అంటే ఎందుకు లేవు, మళ్ళీ కరోనా, మళ్ళీ 3rd వేవ్ అంటున్నారు, డెల్టా వేరియంట్ అని ఇది ఏదో చెప్తున్నారు కదా. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ, మళ్ళీ మహారాష్ట్ర అక్కడ ఇక్కడ. బట్ ఒక విషయం మాత్రం ఫ్యాక్ట్ ఏంటంటే, మళ్ళా డెల్టా 3 వచ్చి కొంచెం తీవ్రంగా ఉంటే దాని ప్రభావం ఈసారి మాత్రం మార్కెట్ కొంచెం రియాక్ట్ అవుతుంది ఖచ్చితంగా. ఒక 1000-1500 పాయింట్స్ పడిపోవచ్చు. అప్పుడు అట్లాంటి సందర్భంలో ఈ స్మాల్ క్యాప్స్ మిడ్ క్యాప్స్ పెరగవు, వాటిలో కూడా ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది. ఎందుకంటే ఎంత కొంటున్నారని, ఎవరు కొంటున్నారంటే ఖచ్చితంగా ఇన్స్టిట్యూషన్స్ కొంటూ ఉండాలి, ఇన్స్టిట్యూషన్స్ పెద్ద వాళ్ళు కొంటూ ఉండాలి. ఎందుకంటే మీరు నేను మళ్ళాంటి వాళ్ళు కొంటే ఇట్లా ఏం పెరగవు. సో మరుగునున్న కంపెనీలు, ఇప్పటివరకు పెరగని కంపెనీలు ఏమైనా ఉంటే చూసి అవి కూడా వెతికి మరీ పట్టుకుని పెంచేస్తున్నారు. అంటే కొంచెం స్ట్రెంగ్త్ ఉన్న కంపెనీలని ఎలాగో పెంచుతున్నారు, అవి ఎలాగో పెరుగుతున్నాయి. మరుగున పడి ఉన్న వాటిని కూడా వెతికి పెంచుతున్నారు. అంటే ఇంకా ఉందన్నమాట, స్టిల్ ఇట్ ఈస్ దేర్. లాస్ట్ లెగ్ అంటానికి కూడా లేదు, ఇంకా చూడాలి, వెయిట్ అండ్ సీ. కాబట్టి ఓకే, హెల్దీగా ఉంది కాబట్టి మనం ఏం చేయాలి, కొంచెం ప్రాఫిట్స్ బుక్ చేసుకోవాలి.
ఒకసారే కాకుండా. తర్వాత ఎప్పుడన్నా కరెక్షన్ వస్తే అది తెలియదు, ఎప్పుడన్నా కరెక్షన్ వస్తే వర్రీ అవ్వాల్సిన పని ఉండదు. ఎందుకంటే కొంతమంది దగ్గర క్యాష్ ఉంటుంది కదా, లిక్విడిటీ ఉంటుంది. సో పెరిగినప్పుడే అమ్ముకోగలుగుతాం, కానీ తగ్గినప్పుడు ఏముతామని అమ్ముకోలేము కదా. ఎవరో ఒక ఆయన అన్నారు, ఏది చూసినా పెరుగుతున్నదండి ఆల్మోస్ట్. ఇప్పుడు పోర్ట్ఫోలియోలో ఒకప్పుడు అలాగా రెడ్లో మగ్గి ఉండేవి, పడి ఉండేవి, రెడ్లో ఉండేవి, గ్రీన్లోకి వచ్చినాయి. తర్వాత చాలా వరకు రోజు పెరుగుతున్నాయి. ప్రతిదీ ఇంకా పెరుగుతుందని అనిపిస్తున్నది. ఏది అమ్మాలన్నా ఏది తీయాలన్నా మనసు ఒప్పటం లేదు, ఏం చేయాలని నేను చెప్పా. ఏదైతే పెరగలేదో దాని ముందు తీసేయమని చెప్పాను. మళ్ళీ పెరుగుతుందేమో కదండి, నేను పెరిగితే పెరగనివ్వండి. మార్కెట్ పడితే అది ఇంకా పడవచ్చు కదా. ఊరికే అట్లా అన్నాను ఎగ్జాంపుల్గా. అట్లా కాకుండా ఏం చేయాలంటే కొంచెం బాగా యాక్టివ్గా ఉండి బాగా స్పీడ్గా పెరుగుతున్నది అనుకున్న వాటిల్లో కొంచెం వెయిట్ చేసి పెరుగుతూ ఆగి ఉంటాయి కదా, పెరుగుతూ ఆగి ఉన్నవి మళ్ళీ తిరిగి పుంజుకోవడానికి టైం పడుతుంది. నెల పట్టచ్చు, 2 నెలలు పట్టచ్చు, రొటేషన్లో వారం 2 వారాలు పట్టచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఓఎన్జీసీ, ఐఓసి ఇట్లాంటి వాటిల్లో ప్రాఫిట్స్ బుక్ చేశాను. అవి కోల్ ఇండియా అంతకుముందే తీసాలండి 130-140 రేంజ్లో. అవి ఇప్పుడు కొంచెం టైం తీసుకుంటున్నాయి. ఓకే కదా. అట్లా పెరుగుతూ ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత అక్కడ ఆగి ఉంటే ఫర్ ది టైం బీయింగ్ సరే ప్రాఫిట్ బుక్ చేసుకుని చూద్దాము, ఆ తర్వాత తగ్గుతాయేమో, కొంచెం కన్సల్టేషన్కి వస్తాయేమో, కావాలంటే తిరిగి కొనుక్కోవచ్చు, లేకపోతే ఉంటాయి, లెట్ us see. అలా కొద్దిగా ఒక 10% 20% అలా కొంచెం అమ్ముకుని క్యాష్ దగ్గర పెట్టుకుంటాం. నా వల్ల కావటం లేదని అంటాడు ఒక ఆయన. అయితే వదిలేండి, ఏముంది, అంత ప్రళయం ముంచుకొచ్చింది ఏం లేదు. మార్కెట్ స్టేబుల్గానే ఉంది కదా, భయపడవలసింది ఏం లేదు. అంటే ఇప్పుడు అమ్ముకోవటం మార్కెట్ పడిపోతుందేమో, ఈ లాభాలన్నీ పోతాయేమో అని భయపడి అమ్మటం కాదు, ఇది స్ట్రాటజీ. కొంచెం అమ్ముకుని క్యాష్ దగ్గర పెట్టుకుంటే కొంచెం ధైర్యం ఎక్కువ వస్తుంది. తర్వాత ఎప్పుడన్నా పడితే వి డోంట్ నో, ఎప్పుడన్నా మధ్యలో పడితే ఈ డబ్బులు ఉపయోగపడతాయి, మళ్ళీ తిరిగి కొనుక్కోవచ్చు. పడకపోతే ఉన్నవి పెరుగుతాయి. రోజు చెప్పేదే, ప్రత్యేకించి కొత్తగా వాళ్ళు ఏం చెప్పడం లేదు. తర్వాత ఇంకొకటి జూలై సంగతి ఏంటంటే, ఇప్పుడు జూలై మార్కెట్ జూలై ఎలా ఉండొచ్చు అంటే, జూలైలో కూడా పెద్ద ఏదో అనుకోకుండా ఏదైనా వస్తే మన చేతిలో ఏం లేదనుకోండి, అదర్వైజ్ నార్మల్గా అయితే జూలైలో కూడా మార్కెట్లు ఏవి పడిపోతాయో తగ్గుతాయని నాకు అనిపించడం లేదు. మెయింటైన్ అవుతాయి కొంచెం, ఒక 200-300 పాయింట్లు ఏ 15,200 250 లెవెల్కి వచ్చి, లేదా 400 లెవెల్కు ఇంకో 200-300 పాయింట్లు తగ్గి మళ్ళీ అక్కడి నుంచి కన్సాలిడేట్ అవుతూ మెల్లిమెల్లిగా పికప్ అవ్వచ్చు. కాబట్టి పెద్ద ఫాల్ నేను ఎక్స్పెక్ట్ చేయటం లేదు ఇక్కడి నుంచి. అంటే అబవ్ 15,000 నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, కానీ బిలో 15,000 ఎక్స్పెక్ట్ చేయటం లేదు. ఓన్లీ ఎక్స్పెక్టేషనే, ఎందుకంటే తెలియదు కదా. ఎక్స్పెక్టేషన్ కాక ఏముంది, మనకేం తెలుసు, ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. నేషనల్గా, ఇంటర్నేషనల్గా, గ్లోబల్గా ఎప్పుడు ఏ ఈవెంట్ జరుగుతుందో తెలియదు. ఇప్పుడు కూర్చొని గబ్బుకుని చెప్పేస్తే ఆ ఈవెంట్ని పుణ్యమాని పెరిగిపోతే పెరిగిపోవచ్చు, పెంచేస్తే పెంచేస్తారు, లేదా పడేస్తారు. దాన్ని మనం ఎందుకు అనవసరంగా కష్టపడి చెప్పడం, గెస్సింగ్ అనుకోవాలి ఒక రకంగా చెప్పాలంటే. ఆ గెస్సింగే 15,000 అండ్ అబోవ్ మెయింటైన్ అవుతుందని గెస్ చేసుకున్నాం అంటమే. దానికి ఇంకా బేస్ ఏంటంటే సెల్లింగ్ మోడ్లో ఏం లేరు. తర్వాత ఇన్వెస్టర్స్ మ్యూచువల్ ఫండ్స్లో బాగా పెడుతున్నారు. సో మ్యూచువల్ ఫండ్స్ ఆర్ బయింగ్, కాబట్టి పెద్దగా పడినవారు. ఎందుకంటే వెన్ దే ఆర్ గెటింగ్ ఫండ్స్ ఫ్లో బాగా ఉన్నప్పుడు ఎందుకు కంగారు పడతారు, కంగారు పడవలసిన అవసరం లేదు కదా. రెండవది ఇంకోటి ఏంటంటే, ఈ నెలలో దగ్గర 10-12 ఐపీఓస్ ఉన్నాయి. చిన్నవే లేండి, అన్నీ జొమాటో అనుకుంటా పెద్దది, మిగిలినవన్నీ చిన్నవే. అంటే ఆ డేట్స్ అవన్నీ నేనేం చెక్ చేయలేదు. ఐపీఓస్ ఉన్నాయి కాబట్టి, ఐపీఓస్ ఉన్నప్పుడు జనరల్గా ఏదో కష్టపడి నిలబెడతారు, మోకులేసి లాగుతారు అంటారు కదా, మోకులేసి లాగుతారు, కష్టపడతారు, కానీ జనరల్గా పడిపోనివ్వరు. అదొక రీజన్. వీటి వల్ల నేనేమనుకుంటున్నానంటే మార్కెట్ ఓకే బాగానే ఉంటుంది, పెరుగుతున్నంతసేపు పెరగనవటమే, అడ్డం వెళ్ళటం ఎందుకు, కాకపోతే కొంచెం ప్రాఫిట్స్ బుక్ చేసుకుంటాం అంతే. మీకే కాదు, నిజానికి నాకు కూడా అనిపిస్తున్నది, ఏది తీయాలి, ఏది అమ్మాలి, ఏది అమ్ముతాం, కష్టమే కదా అని.
నా దగ్గర చాలా స్మాల్ క్వాంటిటీ ఉండిపోతే చిన్న చిన్న క్వాంటిటీస్లు ఉన్నాయి లేపేస్తున్నాను. ఇంకెందుకు, ఎలాగో క్వాంటిటీ చిన్నదే కదా, తీసేద్దాం, నంబర్ తగ్గుతుంది కదా, నంబర్ చాలా ఎక్కువ ఉంటే కూడా మంచిది కాదు కదా, నంబర్ని ప్రూనింగ్ చేస్తున్నాను. ఓకే, అది విషయం. అది మీకు తోచిన విధంగా మీరు చేయండి. బట్ మార్కెట్ ఈజ్ ఓకే. నెక్స్ట్ వీక్ నేను అనుకోవటం, ఇప్పుడైతే తగ్గుతూ వచ్చింది కానీ నెక్స్ట్ వీక్ కొంచెం రికవర్ అవ్వచ్చు. నెక్స్ట్ వీక్ కూడా తగ్గితే బయింగ్ ఆపర్చునిటీ షార్ట్ టర్మ్కి. ఆల్ ద బెస్ట్.